ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. అయితే కార్తీక మాసంలో విశేషంగా మనం శివుడికి ఆరాధిస్తుంటాము, విష్ణుమూర్తికి ఆరాధిస్తాం. కానీ శివుడి విషయానికి వచ్చేసరికి అభిషేక ప్రియుడు అని మనందరికీ తెలిసిందే. రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తుంటారు, ఎవరి కామ్యాలను బట్టి వారు. అసలు నిజంగా ఈ అభిషేకాలు ఎందుకని శివుడికి ప్రత్యేకించి ఇంత ప్రీతికరము, మరి ఎటువంటి ద్రవ్యాలతో చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, కంప్లీట్గా మనం అభిషేకాల గురించే మాట్లాడుకుందామండి. తప్పకుండా. అభిషేక ప్రియ శివ, ఇది లోకంలో అందరికీ తెలిసిన విషయమే. అవును. విశేషించి కార్తీక మాసానికి వచ్చేసరికి ఎందుకు ఈ ప్రాధాన్యత అంటే, తులారాశిలో రవి ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఫలితాల గురించి కార్తీక పురాణం చాలా విశేషంగా చెప్పింది. అందులో ఈ మాసంలో ఎవరైనా గనక శివారాధన గనక చేసినట్లయితే సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని చెప్పబడింది. శివారాధనని ఎప్పుడు చేయమంది ధర్మశాస్త్రం. ఒక్కసారి చేస్తే సరిపోతుందనో లేదా ఇంకో పర్వదినంలో చేస్తే మంచిదనో అనడానికి లేదు. ఆయన్ని నిరంతరం సేవించమంది. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు ప్రతిరోజు కూడా శివారాధన చేయాలి అని చెప్పింది. రావణ బ్రహ్మ అంతటి వాడు కూడా ప్రతిరోజు శివారాధన చేసేవాడు. ఆయన ఎటువంటి శివారాధన చేసేవాడు అంటే, తెల్లవారుజామున లేచి ముందు వెళ్ళి సముద్ర స్నానం చేసి వచ్చేవాడు ప్రతినిత్యం. అది ప్రతిరోజు కూడా. అది ఎంత శక్తివంతమైనటువంటిది అంటే, ఇందాక మనం కార్తీక స్నానం గురించి మాట్లాడుకున్నాం. కార్తీక స్నానం ఎంత గొప్పదో సముద్ర స్నానం అంత గొప్పది. ఆకామావై అని కార్తీక పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి తప్పకుండా సముద్ర స్నానాలు చేసేవారు ఇది వరకు. అటువంటి సముద్ర స్నానం వల్ల సమస్త పాపాలు పోతాయి. రావణాసురుడు ప్రతినిత్యము సముద్ర స్నానం చేసేవాడు. చేసి ఆ బయట ఉన్నటువంటి ఇసుకతో సైకత శివలింగములను చేసి వాటికి పూజ చేస్తూ ఉండేవారు. అటువంటి గొప్ప శివారాధన చేయడం వల్ల కైలాసాన్ని ఎత్తగలిగేటటువంటి శక్తిని పొందారు ఆయన. ప్రతిరోజు శివారాధన చేసేటటువంటి వారికి ఈశ్వరుడు కరతలామలకంగా ఉంటారట. ఆయన ఇవ్వలేనటువంటిది ఏదీ లేదు. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతారట. అందుకని ఒక చెంబుడు నీళ్లు మనంతట మనం తీసుకెళ్లి పోసిన, ఒక బిల్వపు ఒక చిన్న బిల్వదళం, ఒక మారేడు ఆకు సమర్పించినా సరే, ఒక ఆకుని తీసుకొని అట్లా స్వామివారి మీద వేసినా సరే, మనకు తెలుసో తెలియకో వేసినా సరే, అది అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పారు. అది విశేషించి కార్తీక మాసం. కార్తీక మాసంలో ఎక్కువగా మనం అభిషేకాదులు నిర్వహిస్తాం. అందుకని కార్తీకం అనేటటువంటి శబ్దానికి కృత్తికా నక్షత్రానికి పౌర్ణమి రావడం వల్ల ఈ పేరు వచ్చింది. కానీ తులారాశిలో సూర్యుడు ఉండడం వల్ల ధర్మశాస్త్రం ఈ ఆరాధనలన్నీ మనకి పెట్టింది. ఇది జ్యోతిష్యపరంగా. ఇక వైద్యపరంగా మనం ఇందాక చెప్పుకున్నాం. ఇక విజ్ఞానపరంగా ఎవరు పంచామృతాలతో శివారాధన చేస్తున్నారో, పంచామృతాలు మనం అన్ని పూజల్లోనూ వాడతాం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార లేదా చక్కెర, మనం అంటే ఇది పటిక బెల్లం పొడి వాడుతూ ఉంటారు. అంటే పంచదార ఇవాళ కొద్దిగా ఇబ్బంది అవుతున్నటువంటి దృష్టిలో పటిక బెల్లం పొడి స్వామికి అభిషేకం చేస్తారు. అంటే చెరుకు నుంచి వచ్చినటువంటి ద్రవ్యం కాబట్టి పాలతో చేస్తే ముందు సంపూర్ణమైనటువంటి ఆయుష్ కలుగుతుందని చెప్పారు. విడిగా పాలతో. పంచామృతాలు కలిపి చేయకూడదు స్వామికి, విడివిడిగా చేస్తే ఫలితం ఎక్కువ అని చెప్పాడు. చెయ్యకూడదు అనడానికి ఏం లేదు, కలిపి కూడా చేయవచ్చు. కానీ విడివిడిగా ఒక 5 పాత్రల్లో పెట్టుకొని పాలు విడిగా, పెరుగు విడిగా అట్లా గనక చేస్తే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పారు. అందుకని పాలతో కనుక చేసినట్లయితే ఆయుష్ పెరుగుతుంది అని చెప్పారు. అందుకని ఏదున్నా లేకపోయినా పాలు ఉండాలి అభిషేకానికి. ఇప్పుడు ఒక డౌట్ అండి, ఇంట్లో ఒక్కరు మాత్రమే ఎక్కువగా విశేషంగా పాల్గొంటారు నిత్యం చేయాలనుకుంటే కార్తీక, ఇంటిలి పాదికి వర్తిస్తుందా ఇది? తప్పకుండా వర్తిస్తుంది. ఎందుకనంటే మనం అందరం ఎప్పుడు సంకల్పం చెప్పినా సహకుటుంబస్య అంటూ ఉంటాం. అందుకని ఏంటంటే ఎవ్వరు ఆరాధనను చేయనివ్వండి, దాని తాలూకు ఫలితం అందరికీ వస్తుంది. ఇవాళ గోత్రనామాలు చెప్తే వస్తుందనో చెప్పకపోతే రాదనో మాట కూడా లేదు. మనం వెళ్ళి మన ద్రవ్యం పడినా, మన వస్తువు అక్కడికి చేరినా, ఏ కొంత సేవ శివాలయానికి జరిగినా మనకి ఈశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితం అనంతమైనటువంటి.
అందుకని మీకు కపోత సూక్తం అని ఒకటి ప్రత్యేకంగా చెప్తారు. ఒక ఒక పావురము ఒక శివాలయంలో ఉన్నటువంటి యొక్క బూజుని దులపడం వల్ల దానికి ఒక ప్రత్యేకమైనటువంటి జన్మ వచ్చింది. దానికి తెలియకుండానే అది ఎగురుతూ దులిపింది, అదేమి శుభ్రం చేయాలని చేయలే. అది ఏం చేసిందంటే ఆ పైన చూరిలో వాలి ఆ శివాలయానికి ఉన్నటువంటి యొక్క బూజు చివరి మూలల్లో పట్టుకుంది కదా, ఎగురుతూ దాన్ని ఇట్లా శుభ్రం చేసి వెళ్ళిపోయిందట. వెంటనే దాని ఖాతాలో పుణ్యం వేశారట. అట్లాగే ఒక ఆ వేటగాడు ఆటవికుడు, వాడి పని ఏంటి? వేటాడుకోవడం, తినడం, పడుకోవడం. వాడికి రెండే పనులు. వాడు ఆ రోజంతా చూస్తూ ఉన్నట్ట. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక్క జంతువు కూడా వాడికి వేటకి రాలేదు. వాడు అలాగే చూస్తూ కూర్చున్నాడు. ఓహో, నేను ఇట్లా కింద తిరుగుతుంటే రాదేమో అని పైన కూర్చున్నాడు. పైన కూర్చొని వాడు ఏం చేస్తున్నాడు? కూర్చున్నాడు. కాసేపటికి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంటుంది మనకి. ఆ చెట్టు ఆకులన్నీ గిల్లుతున్నాడు వాడు. గిల్లుతూ అక్కడే కూర్చున్నాడు వాడు. ఇక కొంతసేపటికి వాడు ఏం చేశాడంటే ఏది రాక ఏది చూడక ఇక తిండి లేక నీరసం వచ్చిపోయి కింద పడిపోయినట్టు వాడు చెట్టు మీద నుంచి పడిపోతే కింద ఉన్నటువంటి రాయి కొట్టుకొని అక్కడే మరణించేసాడు వాడు. మరణిస్తే వెంటనే శివభటులు వచ్చి వాడిని తీసుకొని వెళ్ళిపోతున్నారు. శివభటులు వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు. వాడు లేచి వాడు ఆశ్చర్యపోతున్నాడు. అసలు నేను సహజంగా ఆటవికుడిని, నేను చేసినవన్నీ మహాపాపాలు, నన్ను వీళ్ళు తీసుకెళ్తున్నారేంటి అని అడిగారు. అయ్యా, మిమ్మల్ని కైలాసం తీసుకురమ్మన్నారు అన్నారు. అయ్యా, నేనా ఆటవికుడిని కదా, నన్ను మీరు ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగారు. ఒరే, ఇవాళ కార్తీక సోమవారం, నువ్వు ఎక్కింది మారేడు చెట్టు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా రాత్రి దాకా ఉపవాసం ఉన్నావు. నువ్వు ఆకులు గిల్లి కింద వేయడం వల్ల కింద ఉన్న శివలింగం మీద మారేడు దళాలు పడుతూనే ఉన్నాయి. అందుకని నువ్వు ఈ మొత్తం జన్మంతా ఎంతో పాపం చేసిన ఈ కార్తీక సోమవారం నాడు నువ్వు ఉదయం నుంచి రాత్రి దాకా ఉపవాసం ఉండడం ఒకటి, అది నీ ప్రయత్నం ఏం లేదు, కానీ నువ్వు ఉన్నావు. ప్రకృతి నీకు అట్లా చేసింది, ఉన్నావు. నువ్వేదో చెట్టు ఎక్కావు, అది మారేడు చెట్టు అయింది. నువ్వేదో ఏం తోచక ఆకులు గిల్లావు, అది మారేడు దళమైంది. నువ్వు కిందకి పడేసావు, అది శివలింగం అయింది. నీ పాపం అంతా నీకు తెలియకుండానే పోయింది. కాబట్టి నిన్ను కార్తీక సోమవారం ఇంత శివారాధన చేసినటువంటి నిన్ను యమభటులు దర్శనం చేయలేరు, అందుకని నిన్ను మేం తీసుకెళ్తున్నాము అని శివభటులు కైలాసానికి తీసుకొని వెళ్ళారు. అందుకని మన ప్రయత్నం ఉండడం మంచిది. ప్రయత్నం లేకపోయినా కూడా కొన్ని మంచి పనులు జరిగితే, మన ప్రయత్నంతో కూడి మనం ఏదైనా ఒక అభిషేకం చేసుకోగలిగితే, మన ప్రయత్నం వల్ల పాలతో చేసి, పెరుగుతో చేసి, నెయ్యితో చేసి, తేనెతో చేసి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం. పాలతో చేస్తే ఆయుష్ కలుగుతుంది, పెరుగుతో చేస్తే సంపద కలుగుతుంది, ఆ నెయ్యితో చేస్తే అహంకారం తొలగిపోతుంది, అలాగే మనకి తేనెతో చేయడం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా పంచదారతో చేస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, చెరుకు రసంతో చేస్తే దృష్టి దోషములు తొలగిపోతాయి, కొబ్బరి నీళ్ళతో చేస్తే మనశ్శాంతి కలుగుతుంది, అలాగే గరిక నీరు ఉంటుంది, గరిక నీళ్ళల్లో వేసి చేస్తే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు అభివృద్ధి చెందుతారు, పసుపు నీళ్లతో చేస్తే ఎవరికైనా వివాహాలు కావాలంటే వివాహాలు జరుగుతాయి, కుంకుమ నీళ్లతో అభిషేకం చేస్తే మనకి ఉన్నటువంటి శత్రువుల యొక్క నాశనం కలుగుతుంది, గంధంతో అభిషేకం చేస్తే అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి శుభయోగాలు కలుగుతాయి. ఇలా ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రాధాన్యత. విభూతితో కనుక చేసినట్లయితే అష్టైశ్వర్యములు సంప్రాప్తిస్తాయి. విభూతితో చేసిన, విభూతి నీళ్లతో చేసిన అష్టైశ్వర్యములు సంప్రాప్తిస్తాయి. ఇలా ఒకటి కాదు, 108 ద్రవ్యములు ఉన్నాయి. ఇవి మనకి నిత్యము ఉండేటువంటి ద్రవ్యాలు చెప్పుకున్నాం. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యతనిచ్చాడు. ఏ రూపంలో అయినా సరే నువ్వు శివారాధన చేయవయ్యా, శివాయ అనవయ్యా, శివాయ రుద్రాయ నమః అనవయ్యా, ఏదో ఒక రూపంలో ఈశ్వరుడి యొక్క నామం చెప్పిన, నిన్ను సేవింపక ఆపదల్ పొడుమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైకొనని, గ్రహగతులు కుండింపని, నువ్వు నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అన్నారు దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో. నిన్ను సేవించడమే నా లక్ష్యం. దానివల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, ఎవరో నన్ను తిడతారు, అందువల్ల శివారాధన ఆపేస్తుంటారు కొంతమంది, నాకేదో కలిసి రాలేదనుకుంటారు. అటువంటివి కాకుండా సంపూర్ణమైనటువంటి శుభయోగాలు కలగడానికి కూడా శివారాధనే అత్యంత ముఖ్యమైనది అని చెప్పాడు. పవి పుష్పంబగు అగ్నిమంచగు నాకూపారం భూమి స్థలంబగు శత్రుండ అతిమిత్రుడవు
విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషలోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అద్భుతమైనటువంటి పద్యములు చెప్పాడు ధూర్జటి కాళహస్తీశ్వరుడి మీద. ఆయన ఆరాధన చేస్తే పవి పుష్పం అవుతుందట. ఎవడో బాణం వేస్తే అది పుష్పంలాగా తగులుతుందట, మనకి అగ్ని మంచి అయిపోతుందట, వేడిగా ఉన్న చోట చల్లగా తయారవుతుందట, నాకూపారం భూమి స్థలం అవుతుంది, ఏ పంట పండని చోట అద్భుతమైన పంటలు పండుతాయట, శత్రుండు అతిమిత్రుడు అంటే అసాధ్యం అనుకున్నవన్నీ సాధ్యం అవుతాయి, సమస్త శుభాలు కలుగుతాయి. శివ 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 అన్న మాత్రం చేతనే, అందుకనే ఆ పేర్లు పెడుతూ ఉండేవారు పెద్దగా పూర్వంలో. శివ అంటుండేవారు. శివ ఎక్కడున్నాడు, శివ ఏం చేస్తున్నాడు అంటే కనీసం మనం ఆ మాట అనకపోయినా ఈ నామం తలుచుకున్నటువంటి మాత్రం చేతనే నీ నామము సర్వవశ్యకరమవు, నీ నామం పలికితే అన్ని వశమైపోతాయి. అందుకని కార్తీక మాసంలో మనం ఏం చేయకపోయినా కనీసం పంచాక్షరి మహామంత్రం చేసుకున్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతాము. 108 ద్రవ్యాలు అభిషేక ద్రవ్యాలు చెప్పారు. అభిషేక ప్రియ శివ అన్నారు. కాబట్టి శివారాధనని భృగు మహర్షి శాపం వల్ల విగ్రహానికి ఆరాధన లేదు, కేవలం లింగ రూపంలోనే ఆరాధన ఉంది. కాబట్టి విగ్రహాలకి కళ్యాణం చేస్తారు కానీ విగ్రహాలకి అభిషేకం చేయరు. కాబట్టి అభిషేకం అంతా లింగ రూపంలో జరుగుతుంది. ఆ లింగాన్ని శంకరాచార్యులు వారు చెప్పారు, ఆ పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం. కింద ఉన్నటువంటి పీఠం అంతా అమ్మవారట, మళ్ళీ మీరు అమ్మవారిని పెట్టక్కర్లా. పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం, పైన ఉన్న లింగాకారం మాత్రం శివుడు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా వేదాంత డిండి మహా అన్నాడు అనమాట. సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం అన్నాడు. ఉన్నదా ఆకారం ఉందా లేదండి, అసలేం ఆకారం లేదా కాదండి, ఉందండి. అందుకని సాకారంచ నిరాకారం, సాకారము కాదు నిరాకారము కాదు, ఒక ఆకారం. నిర్గుణంచ గుణాత్మకం, పూర్తిగా గుణములు ఉన్నది కాదు, నిర్గుణమైనటువంటిది కూడా కాదు. నిర్గుణమైనటువంటిది అంటే మీరు చూడండి, ఒక చిన్న దీపాన్ని చూసి ఉపాసన చేస్తుంటారు, ఏమీ కనపడదు, ఒక్క దీపం మాత్రమే కనపడుతుంటుంది, దాన్ని నిర్గుణోపాసన అంటారు. అంటే మీకు అసలు ఏం కనపడకూడదు. స్థాయి ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పారంటే ముందు విగ్రహం చూస్తే గానీ అసలు పూజ చేయబుద్ధి కాదు, తర్వాత నుంచి లింగం చూస్తే పూజ చేయగలుగుతున్నాం. మన కాళ్ళు చేతులు ఏం కనపడపోయినా పర్వాలా, శివారాధన అంటే ఒక మెట్టు ఎక్కుతున్నాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే దీపం చూసినా కూడా మనకి దేవతలు కనపడాలి, అది మెట్లు అలా ఎక్కగలిగాం. ఆ సాధన మనకి కార్తీక మాసంలో ఇచ్చారు. అందుకని ఒక్కటే ఆరాధన జరగదండి, మనకి ఎవరు ఏ రూపాన్ని కొలిచే వాళ్ళైతే ఆ రూపాన్ని ఆరాధన చేస్తారు. కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతాలు చేస్తారు, కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు, కార్తీక మాసంలో శివారాధన చేస్తారు, కార్తీక మాసంలో అఖండ విష్ణు సహస్రనామ పారాయణలు చేస్తారు. కార్తీక మాసంలో చెయ్యనటువంటి ఆధ్యాత్మిక పని లేదు. అందుకని పరిపూర్ణ ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం. అందులో శివుడు చాలా ప్రత్యేకం. శివాయ గురవే నమః. శివుడు అందరికంటే మొట్టమొదటి గురువు దక్షిణామూర్తి రూపంలో, కాబట్టి ఆయనే మొట్టమొదటి వాడు. కాబట్టి సృష్టి మొత్తానికి కూడా మొదలు ఎవరు అని అడిగారు. సామవేదం వారు చాలా అద్భుతమైన వాక్యం చెప్పారు. ఒకళ్ళు అడిగారు, అయ్యా అన్నన్ని లీటర్ల పాలు పోస్తున్నారు, అన్నన్ని లీటర్ల పెరుగు పోస్తున్నారు, దాని బదులు ఎవరికైనా ఇస్తే భోజనం చేస్తారు కదా అని అడిగారు. ఇప్పుడు సామవేదం వారు చెప్పిన మాట చాలా అద్భుతమైనటువంటి, మనం వృక్షం నుంచి పండు తినాలి అంటే మనం కొమ్మల మీద నీళ్లు చల్లకూడదు, కొమ్మలకి మూలమైనటువంటి వేళ్ల దగ్గరలో నీళ్లు పొయ్యాలి. ఈ నీళ్ళు ఇక్కడ పోస్తుంటే ఫలం అక్కడ ఇస్తుంది ఏంటండి, దీనికేం బుద్ధి లేదా, నీళ్ళు ఎక్కడ పోసామో అక్కడ తినాలి కదా అని అంటే అది మన మూర్ఖత్వం. అలాగే సృష్టి మొత్తాన్ని కాపాడుతున్నటువంటి యొక్క శివుడు, ఆయనకు అభిషేకం చేస్తే సృష్టి మొత్తానికి ఉపయోగం అనుకోవాలి. కానీ లీటర్ల నీళ్లు పారబోస్తే అదేదో వాడికి అన్నం దొరకట్లేదంటే మరి రోజు అన్నం ఇస్తున్నావా వాడికి, మరి ఈ మాటలు ఎందుకు మనకి? అందుకని మనం అనేవాళ్ళం ఎవరో రోజు అన్నం పెట్టేవాళ్ళం కాదు. మరి పాలల్లో మాత్రమే మనకి ఈ విధానం కనపడినప్పుడు పాలల్లో అభిషేకం చేసి తీసుకెళ్ళి అన్నం పెట్టు, ఆ మాట శివుడు కాదనలేదు కదా. అందుకని ఏంటంటే ఇదేదో అభిషేకం చేస్తే ఇన్ని లీటర్లు చేయకూడదు, కొద్దిగా చెయ్యాలి, ఎక్కువ చేయకూడదు అంటే వాటికి నిమిత్తం ఏమీ లేదు. ఎంత అభిషేకం చేస్తే ఆయన అంత ప్రీతి చెందుతాడు. శుద్ధ జలంతో చేస్తే శుద్ధమైన మనస్సు వస్తుందట ముందర. మనం అందరం ప్యూరిటీ అనుకుంటూ ఉంటాం, స్వచ్ఛమైన మనిషి అనుకుంటూ ఉంటాం. మంచి నీళ్లు తెచ్చి అభిషేకం చేయమన్నాడు.
శుద్ధ జలంతో కూడా ఉంది స్వామికి అభిషేకం. ఆ, ఏమీ తోచకపోతే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకెళ్ళి అభిషేకం చేయవచ్చు. ఏ రూపంలో అయినా ఈశ్వరుణ్ణి సేవించవచ్చు. చేసుకోవచ్చు. అలా స్వామిని సేవించగలిగే మాసం కార్తీకం కాబట్టి అందరూ ఈ మాసంలో శివుడికి ఎంతో కొంత, ఎవరు ఒక చెంబుడు నీళ్లు పోస్తున్నారో, ఎవరు ఒక మారేడు దళం ప్రయత్నపూర్వకంగా సమర్పిస్తున్నారో వాళ్ళకి శివద్వారాలు తెరుచుకుంటున్నాయి, వాళ్ళు సహజంగా కైలాసం వెళ్ళిపోతున్నారు అని మనం ఇందాక కథలో చెప్పుకున్నట్టు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి మాసం కార్తీక మాసం. అందున సోమవారాలు మరింత విశేషం. అందున ప్రతిరోజు కూడా మనం సాయంత్రం పూట ఆ శివాలయాన్ని సందర్శించవచ్చు. దాని ద్వారా అద్భుతమైనటువంటి శివ అనుగ్రహం అందరికీ లభిస్తుంది. ధన్యవాదాలండి. శుభవస్తు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.